ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. షోలే సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని సినిమా. బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలోని బైక్ను బెంగళూరుకు చెందిన రిటైర్డ్ IAS అధికారి కాపాడుతున్నారు. ఏ దోసితి హమ్ నహీ తోడెంగే అనే పాటలో బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఈ బైక్పై రైడ్ చేశారు. ఇటీవల ధర్మేంద్ర మరణించిన నేపథ్యంలో ఆ బైక్ మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ లెజెండరీ షోలే సినిమాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఓ పాటలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని బెంగళూరుకు చెందిన రిటైర్డ్ IAS అధికారి అతీక్ భద్రపరిచారు. ఆ సినిమాలోని ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే పాటలో ఈ వాహనంపై ఇద్దరు హీరోలు రైడ్ చేస్తూ ఆ పాట పాడతారు. తన స్నేహితుడి సూచన మేరకు ఈ బైక్ ను 2022లో కొనుగోలు చేసినట్టు అతీక్ తెలిపారు. బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన షోలే చిత్రంలోని బైక్ తన వద్ద ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఆ బైక్ ను కొనుగోలు చేసిన మొదట్లో కొన్ని మరమ్మతులు చేయించినట్టు తెలిపారు. ప్రస్తుతం దాన్ని కొంత దూరం వరకు నడపవచ్చని, అయినప్పటికీ దాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకు గుర్తుగా భద్రపరిచినట్టు అతీక్ వెల్లడించారు. I feel great that I won a piece of cinematic history. I think, like many of us, I have been a film buff. So, I'm particularly a fan of Sholay. So, in 2022, a friend introduced this bike to me, and it was very exciting. Couldn't believe that this is the original. Then I was assured that it is original and it has all the documentation and this one. So that time it was actually thanks to friends who I myself not a bike collector, but this one came my way. షోలే చిత్రంలో ఉపయోగించిన ఈ బైక్ ఇప్పటికీ ఆనాటి మైసూర్ స్టేట్ నెంబర్ MYB 3047 కలిగి ఉంది. BSA WM20 మోడల్ అయిన ఈ ద్విచక్ర వాహనాన్ని బ్రిటిష్ సంస్థ బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. వాటిని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసింది. గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ ను సైనికులు ఉపయోగించారు.